వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా మేలుపట్లలో గంగ జాతర. గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన మహిళలు. డ్రైవర్ల ఆరోగ్య రక్షణకే మెడికల్ క్యాంప్. ఎంవై సుప్రియ. గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎంపికైన పొంగనూరు వాసులు. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారిని బుధవారం వీఐపీ విరామ సమయంలో మాజీ మంత్రి పొంగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తిరుమల ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ರಾಜಕೀಯ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. அதிக்கிரமிஞ்சன எடல சட்டப்பரம். திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. తమ్ముడు ఓకేనా, బ్రదర్ ఓకేనా, వదిలేసి ఓకే ఓకే. పొంగనూరులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ శ్రేణులు పంపిణీ చేశారు. మండల పరిధిలోని గోపిశెట్టిపల్లికి చెందిన బి ప్రతాప్కు 66,000, అలాగే పట్టణ పరిధిలోని 3వ వార్డుకు చెందిన ఎస్కే ముస్తఫాకు 62,000, నాగరాజాకు 1,23,000 ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు వచ్చిన చెక్కులను స్థానిక పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక ఆపన్న హస్తంతో ఆదుకుంటోందన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైందని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని ఎంవై సుప్రియ తెలిపారు. రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొంగనూరు పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లా ఆవరణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు విద్యా సంస్థల బస్సులు, గూడ్స్ క్యారేజ్ వాహనాలు, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాల డ్రైవర్లకు డాక్టర్లు కంటి పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవై సుప్రియ మాట్లాడుతూ
వాహనాలు నడిపే డ్రైవర్లకు కంటి ఆరోగ్యం ఎంతో కీలకమైందని, రోడ్డు ప్రమాదాలను నివారించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటివి చేయరాదని సూచించారు. అదేవిధంగా వాహనాలను జాగ్రత్తగా నడపాలన్నారు. అప్పుడే ప్రమాదాలు పూర్తిగా నివారణ అవుతాయని చెప్పారు. రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనం ఇది మెడికల్ క్యాంప్ అండ్ ఐ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. నాకు తెలిసి మన పుంగనూరు పట్టణంలో ఇదే ప్రథమం అనుకుంటా, ఫస్ట్ టైం అనుకుంటా ఇలా చేయడం మనము. ఇదంతా డ్రైవర్ యొక్క కంటి చూపు ఎలా ఉంది, ఏమంటే కంటి చూపు బాగుంటేనే కదండి డ్రైవర్లు ఫోకస్ చేయగలరు రోడ్డు పైన. డ్రైవర్లే కాదు, ఈవెన్ కామన్ పబ్లిక్ కూడా ఎవరైనా సరే రోడ్ వెహికల్స్ వాడే వాళ్ళైనా కాదు, టూ వీలర్ కూడా కానివ్వండి, డ్రైవ్ చేసే వాళ్ళకి కంటి చూపు బాగుంటేనే కదా. కళ్ళు మూసుకొని ఎవరైనా డ్రైవ్ చేయగలరండి? ఒక కన్ను పోతే, ఒక కన్ను అయినా కనిపిస్తుంటే మనకు రోడ్డు కనిపిస్తుంది, అవునా కాదా? సో అందుకోసం ఆ కంటి చూపు యొక్క ముఖ్య ఉద్దేశము, ఈ టెస్ట్ల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. మీలో ఈ టెస్ట్ల కోసం మీరందరూ వచ్చారు, చాలా మంచి విషయం. మీ కంటి చూపు యొక్క టెస్ట్ చేయించుకొని, అలానే మీ మెడికల్ టెస్ట్ చేయించుకొని, మీకు ఏమైనా స్పెక్స్ అవసరం ఉంటే ఆ స్పెక్స్ కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఎంత కంటి చూపు బాగున్నా, ఎంత మీరు మెడికల్గా ఫిట్గా ఉన్నా డ్రైవ్ చేయడానికి, సరిగ్గా డ్రైవ్ చేయకపోతే ఏమవుతుందండి? రెప్పపాటులో ఏం జరగచ్చు? యాక్సిడెంట్స్ జరుగుతాయి. రెప్పపాటే అది మీరు తెలుసో లేకపోతే అజాగ్రత్తనో ఏదో ఒకటి కావచ్చు. ఒకవేళ మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతల వచ్చేవాళ్ళు అజాగ్రత్తగా కూడా ఉండొచ్చు, అవునా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ అందరికీ వచ్చండి. నేను మళ్ళీ చెప్తున్నాను, డ్రైవింగ్ అందరికీ వచ్చు, కానీ కరెక్ట్గా రూల్స్ పాటిస్తూ కరెక్ట్గా డ్రైవ్ చేసే వాళ్ళే బెస్ట్ డ్రైవర్ అవుతారు. కాబట్టి దయచేసి మీరు డ్రైవ్ చేసేటప్పుడు మెయిన్గా ఇక్కడ ఎక్కువ ఆటో డ్రైవర్లు ఉన్నారు కాబట్టి తాగి నడపకండి, ఎక్కువ మందిని ఆటోలో వేసుకోకండి. ఎందుకంటే మీ పక్కన మెయిన్ డ్రైవర్ సీట్ పక్కన అవన్నీ వేసుకోకండి. డ్రైవర్ సీట్ పక్కన వేసుకున్నప్పుడు మీరు అత్యవసర సమయాల్లో ఏ రెస్పాన్స్ చేయాలన్నా చేయలేరు. మీరు ప్రాక్టికల్గా చూశారు, మనకి ఎక్కడ దీంట్లో జైన్ న్యూటన్ దగ్గర యాక్సిడెంట్ అయింది, ఆటో యాక్సిడెంట్. ఆటోలో 13 మంది ఉన్నారు, అవునా కాదా? 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ప్యాసింజర్స్ కాదు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఏమైంది? ఆ డ్రైవరు స్పాట్లో చనిపోయాడు. ఏమంటే ఈ పక్క ఆ పక్క మనుషులు ఉన్నారు, అతను ఎటు కదలలేకపోయాడు. అతను ముందు బయటపడితే మిగతా ప్యాసింజర్లను అతను రక్షించగలరు. అతనే ఇరుక్కపోతే మిగతా ప్యాసింజర్లను ఎవరు రక్షిస్తారండి, అవునా కాదా? కాబట్టి దయచేసి ఆటోలో సీటు పక్కన ఎవరిని, డ్రైవర్ సీట్ పక్కన ఎవరిని ఎక్కించుకోకండి. మీరు బాగుంటేనే మీ ఆటోలో ప్రయాణించే వాళ్ళు బాగుంటారు. ఈ మధ్య సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని చెప్పి ఇయర్ బడ్స్, హెడ్సెట్లు ఇవన్నీ వాడుతున్నారు. అప్పుడు కూడా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? మాట్లాడే మాటలు ఆ సబ్జెక్ట్ పైన ఉంటుంది తప్ప మీకు రోడ్డు పైన ప్యాసింజర్ల పైన ఉంటుందా? దయచేసి అవి మానుకోండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడటము, అలానే హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడటము, సెల్ ఫోన్ డ్రైవింగ్ అస్సలు చేయకండి. ఇవన్నీ గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా అట్లీస్ట్ మన పుంగనూరు పరిధిలో అయినా యాక్సిడెంట్స్ లేకుండా చూస్తారని కోరుకుంటున్నాను. ఈవెన్ లారీ వాళ్ళు కానీ మద్యం సేవించి అస్సలు వాహనం నడపకండి. పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్టలో వైభవంగా గంగ జాతర వేడుకలు జరిగాయి. మొదట గ్రామదేవతల ఆలయాలను విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. చౌడేశ్వరి దేవి, కుంటి గంగమ్మ, నడివీధి గంగమ్మ, బోయకొండ గంగమ్మలకు మంగళవారం రాత్రి నుంచి బుధవారం వేకువజాము వరకు మహిళలు భక్తి శ్రద్ధలతో సామూహికంగా దీపాలను సమర్పించారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. యువకులు డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ సంతోషంగా జాతరను జరుపుకున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం పశువుల ఊరేగింపుతో జాతర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.
పెట్టుకొచ్చినాము దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో పొట్టేళ్ళు తెచ్చాము అమ్మోరు తల్లిలో పొంగళ్ళు పెట్టాము మాయమ్మ తల్లిలో ఆరగించి మమ్మేలు అమ్మోరు తల్లిలో దండాలు దండాలు అమ్మోరు తల్లిలో శతకోటి దండాలు మాయమ్మ తల్లిలో
విడుదల చేసింది. ఏపీఎస్సీ 905 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా 891 మంది ఎంపికైనట్లు ప్రకటించింది. పుంగనూరుకు చెందిన 2 మహిళలు గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. పుంగనూరు సూర్యనగర్ నివాసి సహదేవన్ కుమార్తె అశ్విని ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాల్లో అమరావతిలోని ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. కాగా ఈమె 2018 గ్రూప్ 3లో పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఎంపికయి ప్రస్తుతం చౌడేపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు. తన భర్త ప్రోత్సాహం, కుటుంబ సహకారంతోనే ఈ విషయం సాధ్యమైందని, ఈ ఎంపికతో చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. పాలెంపల్లి పాఠశాలలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం రెడ్డి సతీమణి కుసుమకుమారి 2008 డిఎస్సీలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయురాలుగా ఎంపికై రామసముద్రం మండలంలో పనిచేస్తూ తర్వాత 2014 డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా ఎంపికై ప్రస్తుతం చౌడేపల్లి మండలం చారాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. 2018లో ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్గా ఎన్నిక కావడం జరిగింది. ప్రస్తుతం ఏపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లు డిప్యూటీ తహసీల్దార్లుగా ఎంపిక కావడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్గా ఉంటూ డిప్యూటీ తహసీల్దార్ కావడంతో పుంగనూరు డివిజన్ స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన్ తరఫున కుసుమకుమారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పుంగనూరు చిత్తూరు బైపాస్ రోడ్డులో మంగళవారం రాత్రి ఈచర్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. సత్యసాయి జిల్లా బతలాపురం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు కుమారుడు 38 సంవత్సరాల హరికృష్ణ చిత్తూరుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో పుంగనూరు బైపాస్లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్రాస్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ వెంకటరమణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్కు ఎలాంటి గాయాలు కాలేదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 1న తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జైహో బీసీ ఆత్మీయ సమావేశం జరుగుతుందని రాష్ట్ర బీసీసీఎల్ సెక్రటరీ వెంకటరమణ తెలిపారు. బుధవారం పుంగనూరులో పార్టీ ముఖ్య నాయకులను కలిశారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, వక్బోర్డ్ మాజీ చైర్మన్ అమ్ము, పట్టణ అధ్యక్షులు ఇర్ఫాన్తో కలిసి సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బీసీలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గోపి, నాగేంద్రరెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు. అనుమానంతో భార్య గొంతు కోసిన ఘటన పుంగనూరు మండలం మంగళం గ్రామంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. అశోక్, మౌనికకు 6 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఓ కుమార్తె ఉంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అశోక్ కత్తితో మౌనిక గొంతును కోశాడు. భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. లేదు, తాగే వచ్చినాడు. తాగి వచ్చి అన్నం వేసిందన్నాడు. వేసి తిని ఒక 12 గంటల అప్పుడు వచ్చి గొంతు నొక్కుతా ఉండ. మళ్ళీ గొంతు నొక్కుతా అంటే లేసేసి వచ్చే కొందరికి ఒక చేతిలో మస్కత్ పెట్టుకున్నాడు. మా అవ్వ, మా నాయన ఇద్దరు, మా చెల్లెలు ఈడుచుకుంటానే ఉన్నారు. అంతలో వేసినాడు. మస్కెట్ వేసినదా? మస్కత్ మెయింటైన్ పేరమ్మా? ఏం అశోక్. ఏ ఊరు మీది? మంగళం. మంగళం. ఎప్పుడు ఇట్లా చేస్తుంటాడు? ఇట్లా ఇంతకుముందు కానీ చాలా సార్లు కొట్టినాడు సార్. కొడతానే ఉంటాడు కానీ దెబ్బలు కొట్టినాడు కానీ ఇట్లా రక్తాలు పెరిగి మాత్రంతో చేయాలి. కొట్టినాడు. ఎంతమంది మీ బిడ్డలో? ఒక కూతురు సార్. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 29న గురువారం నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రాము బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని కోరారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టొమాటో ధరలు పతనమవుతున్నాయి. బుధవారం ధరలు ఇలా ఉన్నాయి. పుంగనూరులో మొదటి రకం 10 కిలోల బాక్స్ గరిష్టంగా 147, కనిష్టంగా 107. పలంనేరులో గరిష్టంగా 170, కనిష్టంగా 130. వీకోటలో గరిష్టంగా 160, కనిష్టంగా 110. మరకల చెరువులో గరిష్టంగా 160, కనిష్టంగా 80 రూపాయల చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు.
సుగాలిమిట్ట వద్ద చిన్నారిని మదనపల్లికి వెళ్తున్న బొలెరో వాహనం ఢీకొనడంతో చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే గమనించిన స్థానికులు చిన్నారిని హుటాహుటిన పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమించడంతో వైద్యులు సలహా మేరకు కోలారు ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. అమ్మవైన నీవేనమ్మా చాముండేశ్వరి, జగదంబవైన నీవేనమ్మా చాముండేశ్వరి. అమ్మలగన్న అమ్మాయమ్మ చాముండేశ్వరి, అమ్మలగన్న అమ్మాయమ్మ చాముండేశ్వరి. ముగురమ్మలగన్న అమ్మాయమ్మ చాముండేశ్వరి, ముగురమ్మలగన్న అమ్మాయమ్మ చాముండేశ్వరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైభవంగా మేలుపట్లలో గంగ జాతర, గ్రామ దేవతలకు భక్తి శ్రద్ధలతో దీపాలు సమర్పించిన మహిళలు. డ్రైవర్ల ఆరోగ్య రక్షణకే మెడికల్ క్యాంప్, ఏవై సుప్రియ. గ్రూప్ 2 ఆఫీసర్లుగా ఎంపికైన పుంగనూరు వాసులు. అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకోసం నమస్కారం.